ఏళ్ళు చాలామంది మన బీసీ నాయకుల దిక్కు చూసినాయి. మీరు చెప్పరా ఈ మాట అని, మీరు చెప్పరా ఈ మాట అని వాళ్ళ దిక్కు చూసినాయి. కానీ వాళ్ళు చెప్పే పరిస్థితులు లేరు. ఇవాళ అనివార్యంగా కేసీఆర్ గారు వాళ్ళ పార్టీ నాయకులకు చెప్పిండు, బీసీలంతా కూర్చొని సమావేశం పెట్టుకోరాదురు మన పార్టీలా అని ఆయన చెప్పిండు. ఇటు భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ ఓకే కులగణన చేస్తే ఇబ్బంది ఏం లేదనేటువంటి మాట ఆర్ఎస్ఎస్ మాట్లాడుతూ ఉంది. కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి అధ్యక్షులు మేము కులగణనకు ఓకే అని ఇప్పటిదాకా స్టేట్మెంట్ వచ్చిందా? రాలే, స్టేట్మెంట్ రాలే. ఇప్పుడు తీన్మార్ మల్లన్న చెప్పినట్టుగా నాది జిమ్మెదారి అని ఈటెల రాజేందర్ అన్న చెప్పలేడు. ఎందుకంటే తీన్మార్ మల్లన్నకు బీసీల ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది. నాకు ఈ పదవులు ఇవన్నీ పెద్ద ఐ డోంట్ కేర్, నాకు పెద్ద లెక్క కూడా కాదు. నేను పెద్దగా వాటిని పట్టుకొని ఊరేగేటోని అంతకంటే కాదు. ఇవాళ బీసీల కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తా అని రాజ్యసభ పదవిని ఇట్లా రాశాడ బారేసి వచ్చిండు ఆర్ కృష్ణన్న. ఇంకా బీసీల్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మారాలి, ఇంకా బీసీలో ఉన్న కొంతమంది నాయకులు మారాల్సి ఉంటుంది. ఎందుకు మారాలంటే ఇంకా నాటకాలు ఆడుతూ ఉన్నారు. మేము నాటకాలు గమనిస్తూనే ఉన్నారు ప్రజలంతా. ఇక్కడ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆత్మ ఈ తెలంగాణ మీద తిరుగుతూ ఉన్నది. చాకలి ఐలమ్మ ఆత్మ ఈ తెలంగాణ మీద తిరుగుతూ ఉన్నది. కొమరం భీం ఆత్మ ఈ తెలంగాణ మీద తిరుగుతూ ఉన్నది. మీరు బలగం సినిమా చూసిరా? మీరందరూ బలగం సినిమాలో ఆఖరికి కాకి పిండం ముట్టుకోదు. ఎందుకు ముట్టుకోదు? వీళ్ళంతా కలిసి లేరని పిండం ముట్టుకోలే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఆత్మ ఎందుకు శాంతిగా లేదంటే మన బలగం అంతా కలవలేదని. ఇప్పుడు బలగం సినిమా లాస్ట్ క్లైమాక్స్కి వచ్చింది. మనమంతా కలిసే టైం ఆసన్నమైంది, బీసీలమంతా కలిసే సమయం ఆసన్నమైంది. నేను అందుకే చాలాసార్లు కూడా వివిధ కులాల గురించి చాలాసార్లు ప్రత్యేకంగా చెప్పిన. ఎందుకు చెప్పినా అది ఉత్తగానే చెప్పలే, ఈ రోజు కాదు, నేను చాలా రోజుల నుంచి మాట చెప్పుకుంటూ వస్తా ఉన్నా. ఇవాళ ఏదో తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అయిందనో ఇంకోటి అయిందనో కాదు, ఫస్ట్ నుంచి కూడా ఈ జాతుల గురించి ప్రస్తావించుకుంటూ వస్తూనే ఉన్నా. ఎందుకంటే ఈ రోజు తేవడం కోసం చేసిన ప్రయత్నం అదంతా ఈ రోజు ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఈ రోజులో మనమంతా భాగస్వాములు కావాలని చేసినటువంటి కార్యక్రమం ఇదంతా. సోదరులారా, తెలంగాణ రాష్ట్రంలో మీరు రాసి పెట్టుకోండి, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా, చివరి ఓసీ ముఖ్యమంత్రి. ఆ తర్వాత ఖచ్చితంగా ఇది బీసీల రాజ్యమే, బీసీల కోసమే రాజ్యం ఉంటుంది. ఇది బీసీ ముఖ్యమంత్రులకి పక్కకున్నటువంటి కర్ణాటక కాడ ఎంతమంది ఓసీ ఎమ్మెల్యేలు ఉన్నారు? ఎరికేనా? మా రాములన్న చెప్పాలి ఎంతమంది ఉన్నారన్న? పక్కకున్నటువంటి తమిళనాడులో ఓసీ ఎమ్మెల్యేలు నలుగురే. ఆడ వాళ్ళకి టికెట్ ఇచ్చినోడే లేడు. ఏ ఎస్సీ లేకపోతే లేకపోయాను, మొత్తం బీసీలే నిండిపోయి ఉంటారు, ఎస్సీ ఎస్టీ బీసీలు. ఇగో ఈ పరిస్థితి వస్తుంది, ఈ పరిస్థితి వస్తుంది. ఇవాళ మహిళా బిల్లు విషయంలో సోదరుమని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. మహిళలకు సంబంధించి 33% రిజర్వేషన్ తీసుకొస్తే అందులో బీసీ మహిళకు హక్కు లేదు కదా. బీసీ మహిళలకు హక్కులు లేవు. మరి బీసీ మహిళ సంగతి ఏంది? రేపు పొద్దుగాల 33% వస్తే ఎవరు వస్తారు మళ్ళా? సునీత వెంకటరామిరెడ్డి, సుజాత నర్సిరెడ్డి, ఇయే కదా వచ్చేటి అన్నీ, ఇలాంటి పేర్లే కదా వచ్చేటి. మరి మన బీసీ మహిళలేవి? మన బీసీ మహిళలకు రేపు పొద్దుగాల మన మహిళలు వాళ్ళు మహిళలే కాకుండా పోతారు అన్నట్టు రేపటి ఎన్నికల్లో. అందుకోసమే మన వాటా ఏందో తేలాల్సిందే, మన సోదరి మనల వాటా తేలాల్సిందే. రేపు పొద్దుగాల 33% రిజర్వేషన్ బీసీ మహిళలకు కూడా అందులో వాటా ఉండాలి. ఆ వాటా ఇచ్చేటువంటి దమ్ము ధైర్యం ఈ రాజకీయ పార్టీలకు ఉన్నాయా? ఉండే ఇయ్యరు.
ఎందుకంటే 1952 నుంచి ఈ రోజు వరకు మనం మాట్లాడుకుంటే ఎంతమంది బీసీ మహిళలు అసెంబ్లీలో కూర్చురు తెలుసా? 5గురే. 1952 నుంచి 2023 వరకు ఇప్పటి వరకు అసెంబ్లీకి పోయిన బీసీ మహిళా ఎమ్మెల్యేల సంఖ్య 5గురే. ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు మహిళల పేర్లు చెప్పురి. ఒక్కటి సోదరిమణి కొండా సురేఖ. అదే అసెంబ్లీలో పర్ణికారెడ్డి, సవితా ఇంద్రారెడ్డి, లక్ష్మారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, ఆ తర్వాత పాలకుర్తి ఆ బుజ్జి పేరు జాన్ యశస్విని రెడ్డి. వీళ్ళ మహిళలేమో ముందుంటున్నారు, మరి మన మహిళలు ఎందుకు పోతలేరు? మన మహిళలకు అవకాశాలు రాకుండా కేవలం 5 సార్లు పోయారు. ఇప్పటికి 5గురే మహిళలు ఇప్పటి వరకు పోయినటువంటి వాళ్ళు. మరి దీనికోసం బీసీలో ఉన్నటువంటి మహిళా సోదరులారా, మహిళా సోదరిమణులారా, మీకోసం మేమంతా పోరాటం చేయాలి, మీకోసం మేమంతా గలమెత్తాలి. ఎందుకంటే రాబోతున్నటువంటి 33% రిజర్వేషన్లో మీ వాటా లేదు. మీ వాటా కోసం మేము మాట్లాడాలి. మా మహిళా సోదరిమణులను అసెంబ్లీకి తీసుకుపోవాలంటే ఖచ్చితంగా ఈ 33%లో మహిళా సోదరిమణులు బయటికి రావాలి. ఇంకొక విషయం, సాకలైలమ్మ పోరాటం చేసే నాటికి